ఫ్రెండ్స్, మీరు కూడా ఏ ఇన్ఫ్లుయెన్సర్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీకు ఎక్కడ కూడా మనీ పే చేయాల్సిన అవసరం లేదు, మీ క్రెడిట్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, దేనికి కూడా అవసరం లేకుండా ఫ్రీ మెథడ్లో జస్ట్ గూగుల్ గ్రోక్ ఏఐ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలి అనేది మొత్తంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మీరు వీడియోని అండ్ వర్క్ చూడండి. దీంట్లో మనం యూజ్ చేసబోయే టూల్స్ వచ్చేసి ఒకటి పింట్రెస్ట్, నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ జెమినీ ఏఐని యూజ్ చేస్తాము, అలాగే జెమినీ ఫ్లో ఉంటుందిగా దాన్ని యూజ్ చేస్తాము, అలాగే చాట్‌జిపిటి అండ్ నెక్స్ట్ గ్రోక్, ఇవన్నీ యూజ్ చేసి మనం ఇప్పుడు చేయబోతున్నాం, అది కూడా ఫ్రీ మెథడ్లో. ఓకే, అవి ఎలా చేస్తున్నాను అనేది మొత్తంగా నేను నా ల్యాప్టాప్ స్క్రీన్పై చూపిస్తాను. అకౌంట్ చూసి మీరు క్లియర్గా మీరు అవన్నీ ఫాలో అయితే సరిపోతుంది. మీరు మీ మొబైల్లో కూడా చేసుకోవచ్చు సేమ్ మెథడ్. ఓకే, దీంట్లో ఎటువంటి కన్ఫ్యూజన్ అయితే లేదు. అంతా కూడా నేను ఇప్పుడు ల్యాప్టాప్ స్క్రీన్లో ఏం చూపిస్తున్నానో అది మొత్తం కూడా మీరు మీ ల్యాప్టాప్ స్క్రీన్ ఉన్నా సరే, లేకపోతే మీ మొబైల్ ఉన్నా సరే దాంట్లో కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి మెయిన్ ఒక స్మాల్ రిక్వెస్ట్, నా ఎఫర్ట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయి, వర్త్ అనిపిస్తున్నాయి అంటే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అని చేసుకోవడం మర్చిపోదు. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చాలా వస్తున్నాయి, ట్రిక్స్ అండ్ టిప్స్ అన్నీ కూడా నేను చెప్పబోతున్నాను, ఏఐ టూల్స్ కూడా. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇప్పుడే మనం ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, ఫస్ట్ టూల్ వచ్చేసి ఇక్కడ పింట్రెస్ట్. మీకు అందరికి తెలిసిందే కదా, దీంట్లో మంచి ఇమేజెస్ అయితే ఉంటాయి. జస్ట్ నేను ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్ కావాలని కొట్టాను, ఇక్కడ నాకు వచ్చేసింది. దీంట్లో నేను ఏదన్నా ఒక పర్సన్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ అనేది చేసుకుంటాను. ఓకే, డౌన్లోడ్ చేసుకో. ఇది ఏంటంటే శాంపుల్కి మనం ఈ పర్సన్నే యూజ్ చేయము, ఇది గుర్తుంచుకోండి. ఇది ఒక శాంపుల్ అనమాట. దీన్ని నేను కాపీ అయితే చేసుకుంటున్నాను, కాపీ ఇమేజ్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు డైరెక్ట్ మీరు ఎక్కడికి వచ్చేస్తారంటే జస్ట్ గూగుల్ జెమినీలోకి వచ్చేసేయండి అంతే. ఇక్కడ నేను ఇంతకుముందు కాపీ చేసుకున్న ఇమేజ్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. అంటే మీరు ఒక డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ వచ్చేసి యాడ్ చేసుకోండి. మీకు ఇక్కడ ఒక మాస్టర్ ప్రాంప్ట్ అని ఇచ్చేస్తాను. ఈ ప్రాంప్ట్ అనేవి కూడా ప్రతి ప్రాంప్ట్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు యూజ్ చేసుకోండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ థింకింగ్ పెట్టుకున్నాను అంతే, ఇక్కడ సబ్మిట్ చేశాను. ఇప్పుడు పైన మనం ఏదైతే ఇచ్చామో అది ఒక రిఫరెన్స్ ఇమేజ్ మాత్రమే, అది గుర్తుంచుకొని మన ఇన్ఫ్లుయెన్సర్ కాదు. ఓకే, ఇన్ఫ్లుయెన్సర్ ఏఐని ఇప్పుడు మనము క్రియేట్ చేస్తున్నాం ఆ రిఫరెన్స్ దగ్గర. అంటే మనం దాన్ని యూజ్ చేసుకొని కొత్త ఇమేజ్ని మనం క్రియేట్ చేస్తున్నాం, అంటే ఇన్ఫ్లుయెన్సర్ని క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, మనకు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, పైన దానికి కింద దానికి అసలు ఎటువంటి మ్యాచ్ అయితే లేదు, టోటల్ డిఫరెంట్ అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకు ఇన్ఫ్లుయెన్సర్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇంకొక హెచ్డి లాగా చేసుకోవచ్చు, అంటే మనకు కొంచెం క్వాలిటీ పెంచుకోవచ్చు అనమాట. దానికోసం ఏం లేదు, ఇక్కడ చాట్‌జిపిటిలోకి వచ్చేసేయండి. ఇప్పుడు దీనిలో ఒక ప్రాసెస్ చెప్తాను. జస్ట్ ఇక్కడ జీపీటీస్ ఉంటాయి కదా, మీకు ఆప్షన్ ఉంటుంది జీపీటీస్ అనేసి, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఏదైతే సెర్చ్ చేస్తున్నానో అదే మీరు ఇక్కడ సెర్చ్ అనేది చేయాలి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను. జస్ట్ మనకు యూజీసీ ఇన్ఫ్లుయెన్సర్ అనేసి సెర్చ్ చేస్తాను, మనకి ఇక్కడ వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్ అని సెర్చ్ చేసేలోపు ఇక్కడ చూడండి, ఏఐ యూజీసీ ఇన్ఫ్లుయెన్సర్ ప్రాంప్ట్స్ ఎన్బి ప్రో అని ఉందిగా, దానిపై క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ స్టార్ట్ చార్ట్ అని ఉంటుంది, దానిపై కూడా క్లిక్ చేసేసేయండి. అయితే ఇది మనకు ప్రాంప్ట్స్ అనేవి మంచిగా ఇస్తాయి అన్నమాట ఇక్కడ, అందుకని స్టార్ట్ చార్ట్ దానిపై క్లిక్ చేసామంటే ఇప్పుడు మీకు ఇంతకుముందు డౌన్లోడ్ చేసాం కదా జెమినీలో, అది ఇక్కడ పేస్ట్ చేసేసాను మన ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ని చేసి. ఇప్పుడు ఇక్కడ ఒక మాస్టర్ ప్రాంప్ట్ అయినా నేను ఇస్తాను, ఆ ప్రాంప్ట్కి మీకు ప్రాంప్ట్ నెంబర్ 2 అది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని యూజ్ చేసుకోండి. ఇక్కడ చేసుకున్న తర్వాత ఇక్కడ మొత్తం పేస్ట్ చేసి ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి. అంటే మనకి ఇప్పుడు ఒక ప్రాంప్ట్ అనేది వస్తుంది మళ్ళా. ఎందుకంటే ఇదే ప్రాంప్ట్ని, అంటే ఇదే ఇన్ఫ్లుయెన్సర్ని ఇంకా కొంచెం హెచ్డి క్వాలిటీలో పెంచడానికి మనకి ఈ ప్రాంప్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ ప్రాంప్ట్ మొత్తాన్ని కూడా కాపీ చేసుకోవాలి మీరు. ఓకే, చూడండి, మనకి మొత్తం కూడా జనరేట్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ మనం వాటిని కాపీ చేసుకొని ఇంకొక మెథడ్ అనేది స్టార్ట్ చేయాలి, అది మీకు చెప్తాను. జస్ట్ దీన్ని కాపీ అనేది చేసేసుకోండి. ఈ ప్రాంప్ట్ మీకు ప్రతి ప్రాంప్ట్ నేను ఆల్రెడీ చెప్పాను, డిస్క్రిప్షన్లో ఉంటే యూజ్ చేసుకోండి, లేదంటే ఇక్కడ వీడియోని పాస్ చేసి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నా నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ నేను కాపీ అనేది చేసేసాను. ఇప్పుడు నేను ఇంకొక టూల్లోకి అయితే వచ్చేస్తున్నాను, అదే మనకు ఫ్లో. ఓకే, ఫ్లోలోకి వచ్చేసి దాంట్లో సైన్ అప్ ప్రాసెస్ అవి మొత్తం చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది మనకు. ఇక్కడ మీరు చేయాల్సింది, ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ ల్యాండ్స్కేప్ ఉంటుంది,
బట్ మనకు అదే అవసరం లేదు, ఎందుకంటే పోర్ట్రేట్లో సెట్ చేసుకోండి. ఇక్కడ ఇంకోటి అవుట్పుట్ వచ్చేసి ఇక్కడ ఇప్పుడు నానో బనానా ఉంటే నానో బనానా ప్రో పెట్టుకోండి, అవుట్పుట్ ప్రో 4 పెట్టుకోండి, 4 పెట్టుకోండి మీరు ఇక్కడ. అంతే. ఇప్పుడు ఇంతకుముందు మనము ఏదైతే డౌన్లోడ్ చేసామో ఇమేజ్ని, దాన్ని ఇక్కడ పేస్ట్ అనేది చేసేసేయండి. జెమినీలో మనం రీక్రియేట్ చేసాం కదా అది. అండ్ నెక్స్ట్ ఇంతకుముందు మనం కాపీ చేసుకున్నాం కదా అదే ప్రాంప్ట్ని ఇక్కడ ఇచ్చేసి సబ్మిట్ చేసేసేయండి. అంతే. మనకి ఇక్కడ 4 ఇమేజెస్ అయితే మళ్ళీ రీజనరేట్ అయ్యి వస్తాయి. ఓకేనా. కొంచెం చేంజ్ అనేవి అవుతాయి, ఇంకోటి క్వాలిటీ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది దీంట్లో. చూడండి మనకి ఇక్కడ కొంచెం స్మైల్ ఇవ్వడం, కొంచెం చేంజ్ అనేది వచ్చేసింది. దీంట్లో ఏదన్నా ఒకదాన్ని డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు, అది కూడా 2K క్వాలిటీ దగ్గర. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది, దానిపై క్లిక్ చేసి డౌన్లోడ్ 2K. మనకు చూడండి ఇక్కడ మనకు క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అయ్యింది దీని నుంచి. ఓకే. అప్స్కేలింగ్ అయిపోయి మన క్వాలిటీ ఇంక్రీజ్ అయ్యి దీని నుంచి మనం ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. అంతే. మనకు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సేమ్ మళ్ళీ చాట్‌జీపీటీలోకి వచ్చేసేయండి. సేమ్ దాంట్లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు చేయాల్సింది, ఇంతకుముందు మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో మనం డౌన్లోడ్ చేసాం కదా అదే ఇక్కడ ఇచ్చేసి ఇంకొక ప్రాంప్ట్ ఇవ్వాలి, ప్రాంప్ట్ నెంబర్ 3. అది మొత్తం ఇక్కడ ఇచ్చేసి సబ్మిట్ చేయాలన్నమాట. ఇక్కడ ఇచ్చేసాను నేను. ఇప్పుడు మనం ఏంటంటే వీడియోస్ ప్రాంప్ట్ అనమాట ఇది. దీంట్లోనే డైలాగ్స్ వస్తాయి, అండ్ నెక్స్ట్ అది ఎలా మాట్లాడాలి ఏంటి అనేది మొత్తం వచ్చేస్తుంది దీంట్లోనే. జస్ట్ మనం దీన్ని అప్లోడ్ చేసామంటే సరిపోతుంది. ఇక్కడ మనకు ప్రాంప్ట్స్ అనేవి వస్తాయి. చూడండి ఫస్ట్ గ్లోబల్ బేస్ ప్రాంప్ట్ అని ఉంది ఫస్ట్ది. అంటే ఇదే ప్రాంప్ట్ ప్రతి వీడియో ముందర ఉండాలి ఈ ప్రాంప్ట్ వచ్చేసి. ఓకే. మనకి ఇది ఇచ్చేసిన తర్వాత ప్రతి వీడియో ముందు ఇది ఉండాలి. అండ్ నెక్స్ట్ వీడియో 1, వీడియో 2, వీడియో 3 ప్రాంప్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు నేను దాన్ని కాపీ అనేది చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ కిందికి చూడండి వీడియో 1, వీడియో 2, వీడియో 3 అన్ని ప్రాంప్ట్స్ అనేవి వచ్చేసాయి. ఇంకా కావాలంటే ఇంకా కూడా ఇచ్చేస్తుంది ఇక్కడ. లిప్ సింక్ అనేది చూసుకోండి, ఒకవేళ మంచిగా రాకపోతే మళ్ళీ కూడా మనం ఇక్కడ అడగొచ్చు అన్నమాట. ఇప్పుడు మనం మెయిన్ టూల్ గ్రోక్లోకి వచ్చేసేయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇమేజిన్ అని ఉంటుంది. ఒకవేళ మొబైల్లో అయితే ఇట్లా పైన ఆప్షన్ ఉంటుంది రైట్ సైడ్లో. ఓకే. దాంట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ ఉంటుంది. ఇక్కడ మీరు 9:16 సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఇమేజ్ బదులు వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ మీరు ఇక్కడ ఇంతకుముందు మనం ఏదైతే ఇమేజ్ చేసుకున్నా ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక మనకు అప్స్కేల్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్రాంప్ట్ ఇచ్చేసేయండి. ఫస్ట్ ప్రాంప్ట్ అండ్ నెక్స్ట్ వీడియో ప్రాంప్ట్ ఇచ్చేసేయండి. ఇది ఆటోమేటిక్గా ఇక్కడ వీడియో జనరేట్ అవుతుంది. క్యాన్సిల్ చేసేసేయండి, ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా అవుతుంది దీంట్లో. దీన్ని ఆఫ్ చేసేసుకోండి, ఆటో జనరేట్ని ఆఫ్ చేసుకొని క్యాన్సిల్ చేసుకోండి. ఇలా అయితే మనము ఇక టైప్ కస్టమైజ్ వీడియో అని ఉంటుంది. ఇక్కడ మనం ఆ ప్రాంప్ట్ని పేస్ట్ చేయాలన్నమాట. ఓకే. మీకు అర్థమైంది కదా. ఇక్కడ చూడండి మనకు ప్రాంప్ట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి కదా. ఈ ఫస్ట్ ప్రాంప్ట్ మొత్తం ఉంది, దాన్ని కాపీ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెకండ్ కూడా ఉంటే దీనికి కాపీ చేసుకొని 2 దాంట్లోనే పేస్ట్ చేసేసేయండి, ఫస్ట్ సెకండ్. ఓకే. ఈ పేస్ట్ చేసేసిన తర్వాత జస్ట్ సబ్మిట్ చేసేసేయండి. అంతే. మనకు వీడియో అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు మనకు కొంచెం టైం తీసుకొని ఈ వీడియో జనరేట్ అవుతుంది. ఒకసారి మీకు వీడియో జనరేట్ అయిన తర్వాత ప్లే చేసి చూపిస్తాను ఎలా వచ్చింది మనకు రిజల్ట్స్ అనేది. ఓకే. మనకి కొంచెం టైం తీసుకున్నది, ప్లే చేస్తున్నాను. I just needed a quiet moment away from everything today. Hi, I just needed a quiet moment away from everything. చూశారు కదా, నాకు మొత్తం ఓకే కానీ లిప్ సింక్ అనేది సరిగా రాలేదు. సో నేను ఇక్కడ మళ్ళీ దీంట్లోకి వచ్చేసి చాట్‌జీపీటీలో లిప్ సింక్ నాట్ మ్యాచ్ అని చెప్పిన నాట్ కరెక్ట్ అని ఇచ్చేసాను. నాకు తర్వాత మళ్ళీ రీక్రియేట్ చేసింది, మళ్ళీ సేమ్ ప్రాంప్ట్స్ని మళ్ళీ రీక్రియేట్ చేసి లిప్ సింక్ కరెక్ట్ వచ్చేలాగా ఇచ్చింది ఇక్కడ. ఇప్పుడు మనము ఈ ప్రాంప్ట్స్ని పైన దాంట్లో వదిలేసేయండి. ఇప్పుడు మనకు కొత్తగా వచ్చినాయి కదా, ఇప్పుడు వీటిని యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చింది కదా దాన్ని కాపీ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫస్ట్ది ఈడు వరకు కింది వరకు కాపీ చేసేసుకోండి. నెక్స్ట్ దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ దాంట్లోకి వచ్చి పేస్ట్ చేసి మళ్ళీ వీడియో 1ది కూడా కాపీ చేసుకొని పేస్ట్ చేయాలి. ఓకే. ఇది మొత్తం తీసేసి ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేసేసేయండి. నెక్స్ట్ మనకు ఇక్కడ వీడియో 1ది ఉంది కదా, దీన్ని కూడా కాపీ చేసేసుకోవాలి. హాయ్, ఐ జస్ట్ నీడెడ్ ఏ క్వైట్ మూమెంట్ టుడే అని ఉంది.
చూద్దాం మనకు ఇది ఎలా వస్తుంది అనేసి. నేను ఇంగ్లీషు ఆర్ హిందీ దీంట్లోనే చూసుకోండి, ఎందుకంటే మనము దాంట్లోనైతే మనకు పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మంది చూసేవి ఆ లాంగ్వేజ్లలో కాబట్టి అవి సెలెక్ట్ చేసుకోండి. Hi. I just needed a quiet moment today. వావ్, Hi. చూడండి ఎంత మంచిగా వచ్చిందో కూడా చూడండి. ఆ లిప్ సింక్ కావచ్చు, అది మొత్తం కూడా కరెక్ట్ వచ్చింది మనకు రిజల్ట్స్. ఇప్పుడు దీన్ని సింపుల్గా మీరు డౌన్లోడ్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఫస్ట్ దీన్ని హై క్వాలిటీలో చేసుకోండి, అప్స్కేల్ చేసుకోండి. ఇక్కడ అప్స్కేల్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసేదంటే అప్స్కేల్ అవుతుంది, అంటే మనకి ఇది హెచ్డీలోకి మారుతుంది అనమాట. నెక్స్ట్ మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఇది అప్స్కేల్ అనేది అయిపోయింది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ దానిపై క్లిక్ చేశారంటే మనకు క్వాలిటీలో మనకు డౌన్లోడ్ అయిపోతుంది. ఇలా ఈ విధంగా వీడియో 1, వీడియో 2, అలాగే వీడియో 3 ఇవన్నీ కూడా మీరు ఒక్కొక్క డైలాగ్ది మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియో 2 తీసుకుందాం అనుకోండి, సేమ్ ఇక్కడ డైలాగ్ నుంచి మొత్తం కూడా సెలెక్ట్ చేసుకోవాలి కింది వరకు. ఇప్పుడు వీడియో 2ది దాన్ని ఇక్కడ పేస్ట్ చేసేసి మళ్ళీ కూడా ఇక్కడ జనరేట్పై క్లిక్ చేయాలి, మళ్ళీ ఇంకోటి కూడా జనరేట్ అయిపోతుంది. చూడండి ఒకసారి, ఇంకోటి కూడా జనరేట్ అయిపోయింది. Everything has been moving so fast lately. చూడండి మనకు మంచిగా వచ్చింది అన్నమాట ఇక్కడ రిజల్ట్స్. సో ఈ విధంగానే ప్రతిదీ కూడా మీరు క్రియేట్ చేసుకోండి, అన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఎడిటింగ్ టూల్లో ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ది జనరేట్ అయిపోతుంది, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. సో గైస్ చూశారు కదా, నేను ఇప్పుడు చెప్పిన మొత్తం కూడా ఫాలో అయిపోండి. మీరు దీనికి ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. హక్ ఫీల్స్లో దాంట్లో మనీ పే చేయాల్సి ఉంటుంది, సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడు చెప్పిన ఈ టూల్స్ని యూజ్ చేశారంటే మీరు ఏ మనీ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ నేను చెప్పింది ఫాలో అయిపోయి ఫ్రీగా అన్లిమిటెడ్గా మీరు కూడా ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో మీకు వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.